హలో నమస్తే. టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఈయన చంద్రబాబు నాయుడేనా అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గతంలో మాట్లాడిన మాటల్ని గమనించినప్పుడు ఆ మాటలు ఈయనే మాట్లాడారా అనిపిస్తుంది, లేదా ప్రస్తుతం మాట్లాడుతున్న మాటలు ఈయనవేనా అనిపిస్తుంది. ఏంటి అంత ఆశ్చర్యపోయే అంశం వైఎన్ఆర్ అంటే, అంత ఆశ్చర్యపోయే అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీని, ప్రధాని నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకోవడం కోసం ఆయన పడుతున్న కష్టం చూస్తే బాధ అనిపిస్తోంది, జాలనిపిస్తోంది. ఆయన ఈయనేనా అనిపిస్తోంది. ఎవరు ఆయన, ఎవరు ఈయన అంటే ప్రస్తుత చంద్రబాబుని గతంలో మనం ఎప్పుడూ చూడలా. ప్రస్తుత చంద్రబాబు తరహా మాటలు గతంలో ఎప్పుడూ చూడలా. చంద్రబాబు నాయుడు గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. సో చంద్రబాబు గతంలో 3వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సందర్భంగా నరేంద్ర మోదీతో కలిసి ఎన్డీఏతో కలిసి ఎన్నికలకు వెళ్ళారు. ఆ తర్వాత ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన మాట్లాడిన మాటలు ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేకపోతున్నాం రాష్ట్ర ప్రజలు కూడా, ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా. ఏంటి ఆ మాటలు? నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట ఒక పిశాచి, ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట ఒక విలన్ అంటూ మాట్లాడారు. నరేంద్ర మోదీ మొత్తం దేశంలో ఒక నియంతృత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ మాట్లాడారు. ఇటువంటి నియంతను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది, దేశం నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది అన్నారు. ఎవరు నరేంద్ర మోదీ? నేను లోకేష్కు తండ్రిని, దేవాంష్కు తాతని. నరేంద్ర మోదీ ఎవరు అంటూ మాట్లాడారు. నరేంద్ర మోదీ భార్య గురించి మాట్లాడారు. నేను ఈ దేశంలో అత్యంత సీనియర్ పొలిటీషియన్ని, 95లో నేను ముఖ్యమంత్రి అయ్యాను, 2000 తర్వాత నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి అయ్యారు. నేను ఇంత సీనియర్ పొలిటీషియన్ అయినప్పటికీ నా ఈగోని చంపుకొని, నా ఆత్మగౌరవాన్ని చంపుకొని నరేంద్ర మోదీని అనేక సార్లు కలిసి రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా గురించి, రాష్ట్రానికి సంబంధించిన నిధుల గురించి అడిగాను, అయినా పట్టించుకోలేదు అని చెప్పారు. సో అంత సీనియర్ పొలిటీషియన్, 4 సార్లు ముఖ్యమంత్రి, నరేంద్ర మోదీ కంటే ముందు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, ఈగోను చంపుకొని 7-8 ఏళ్ల క్రితమే నరేంద్ర మోదీని కలవడానికి ఈగోను చంపుకున్న వ్యక్తి ఇప్పుడు నరేంద్ర మోడీ దేశ సంపద అంటున్నారు. ఈ జాతికి నరేంద్ర మోడీ ఒక అద్భుతమైన అవకాశం నరేంద్ర మోదీ రూపంలో దొరికింది అని చెప్తున్నారు. మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కంటే కూడా నరేంద్ర మోడీ చాలా గొప్పవాడు అని చెప్తున్నారు. ఆ మాటకు వస్తే ప్రధాని నరేంద్ర మోదీయే ప్రజాస్వామ్యవాది, జవహర్లాల్ నెహ్రూయే నియంత అని చెప్తున్నారు. ఈ దేశంలో అనేక మంది రాజకీయ పార్టీలకు, ప్రజాస్వామ్యవాదులకు నరేంద్ర మోదీ నియంతగా కనిపిస్తున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఒక అద్భుతమైన ప్రజాస్వామ్యవాదిగా కనపడుతున్నారు. జీఎస్టీ సంస్కరణలు తెచ్చిన సందర్భంగా నరేంద్ర మోదీని నిన్న ఆయన అసెంబ్లీలో ఆకాశానికి ఎత్తేశారు. నరేంద్ర మోదీ చేసిన పని ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరూ చేయలేదు అని చెప్తున్నారు. సందర్భం దొరికిన ప్రతిసారి నరేంద్ర మోదీని పొగడడానికే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తుందా అంటే నరేంద్ర మోదీ 4వసారి గ్యారంటీగా గెలుస్తారు అని చెప్తున్నారు. సో తన గెలుపు కంటే కూడా నరేంద్ర మోదీ గెలిపే తన గెలుపు, నరేంద్ర మోదీ గెలిస్తేనే నేను గెలుస్తాను, నరేంద్ర మోదీని గెలుస్తాడని చెప్పడం ద్వారా ఆయనకు నేను దాసుడిగా ఉన్నాను, ప్రీతిపాత్రుడిగా ఉన్నాను, అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్నాను అనే విషయాన్ని పదే పదే గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఇదంతా చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారికి అంత అవసరం ఏమొచ్చింది? అంతగా భారతీయ జనతా పార్టీ దగ్గర ప్రతి క్షణం, ప్రతి నిమిషం తన విశ్వాసాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే, గతంలో నరేంద్ర మోదీ చంద్రబాబు నాయుడు గారి గురించి కొన్ని మాట్లాడిన మాటలు ఉన్నాయి, ఇంకా వింటున్నాం, గుర్తొస్తూనే ఉంటాయి. అవి ఏంటవి? చంక దిగి చంక ఎక్కడంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన వాళ్ళు లేరు, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకోవడంలో చంద్రబాబు నాయుడిని మించిన వాళ్ళు లేరు, దళాలని ఈ దళ నుంచి ఆ దళకి, ఆ దళ నుంచి ఈ దళకి మారడంలో చంద్రబాబు నాయుడిని మించిన వాళ్ళు లేరు అంటూ నరేంద్ర మోదీ మాట్లాడారు. నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలు కేవలం మాటలుగా మాత్రమే కాదు, ఆయన మనసా వాచా కర్మణ నమ్మి మాట్లాడిన మాటలు, కానీ వాటిని చూడాలి. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాకముందు కూడా భారతీయ జనతా పార్టీతో చంద్రబాబు నాయుడు తెగదెంపులు చేసుకోవడం, మళ్ళీ భారతీయ జనతా పార్టీతో కలవడం లాంటివి నరేంద్ర మోదీ ఎక్స్పీరియన్స్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక రాజకీయ పార్టీ నరేంద్ర మోదీతో, అమిత్ షాతో సరైన సంబంధాలను ఇప్పటికీ మెయింటైన్ చేస్తుంది లాంటి ఒక ఇంప్రెషన్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి జగన్మోహన్ రెడ్డి పార్టీపైనే విజయం సాధించినప్పటికీ, నరేంద్ర మోదీకి, భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ సన్నిహిత సంబంధాలు చంద్రబాబు నాయుడుతో బీజేపీకి ఉన్న సంబంధాల కంటే బలమైనవి లాంటి ఒక చర్చ రాజకీయంగా ఉంది. ఆ చర్చకి బలం చేకూరుస్తూ ఇటీవల
ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ మిత్రపక్షం కాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఫోన్ చేసింది మద్దతు. ఎన్డీఏ సొంతంగా గెలిచే పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ కాని వైసీపీకి అభ్యర్థి ప్రకటన ఖరారైన వెంటనే మొదటి ఫోన్ కాల్ చేసి మద్దతు అడిగారు. సో జగన్మోహన్ రెడ్డి మన కూటమిలో లేకపోయినా, మనతో లేకపోయినా మనవాడే, జగన్మోహన్ రెడ్డిని దూరం చేసుకోవడం మనకి మంచిది కాదు అని భారతీయ జనతా పార్టీ బలంగా విశ్వసిస్తున్నట్లుగా అర్థమవుతోంది. ఎన్డీఏ కూటమి బయట ఉన్న మిగతా పార్టీలకు ఫోన్ చేశారంటే తెలుగు రాష్ట్రాలకే సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి కనీసం ఫోన్ కూడా చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ ఓట్లు కూడా మాకు అవసరం లేదంటూ కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడడం చూసాం. సో తమ కూటమిలో లేకపోయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీయే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకు మద్దతిచ్చే పార్టీనే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం దూరం చేసుకోకూడదు అని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నట్లుగా అర్థమవుతుంది జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే. ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఉంటూ కూడా ఎన్డీఏ బయట ఉన్న పార్టీలను మేనేజ్ చేస్తారో, ఎన్డీఏలో ఉంటూ కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీతో సహా మిగతా పార్టీలను మేనేజ్ చేస్తున్నారు లాంటి విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఎన్డీఏలో ఉంటూ కూడా ఎన్డీఏ బయట ఉన్న, ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్న ఇండీ కూటమి పార్టీలతో కూడా సన్నిహిత సంబంధాలు నిలుపుతారు లాంటి ఒక ప్రచారం ఉందో, అదే తరహాలో ఎన్డీఏ ప్రధాన భాగస్వామ్య పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ కూడా తమ కూటమిలో భాగస్వామి కాని జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు నెరపడం అనేది తెలుగుదేశం పార్టీకి మింగుడు పడడం లేదు. తెలుగుదేశం పార్టీ దానిలో భాగంగానే పదే పదే జగన్మోహన్ రెడ్డి కంటే నేను మీకు లాయల్గా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి కంటే కూడా మీకు అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉంటాను, జగన్మోహన్ రెడ్డి కంటే మీకు నమ్మకంగా ఉంటాను, ప్లీజ్ దయచేసి నన్ను నమ్మండి, ప్లీజ్ దయచేసి నన్ను నమ్మండి అంటూ పదే పదే భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మాటల్లో ప్రతినిత్యం ధ్వనిస్తోంది. ఆ ధ్వనించడం అనేది నేను వీడియో మొదట్లో చెప్పినట్టుగా ఇంతకుముందు ఎప్పుడు మనం చూడలా. ఆయన ఒక వ్యక్తిని ఆ స్థాయిలో పొగడ్డం అనేది మనకి ఎక్కడ ఎప్పుడు కనపడదు. కంటిన్యూస్గా ఏదో సందర్భంలో మాట్లాడడం కాకుండా కంటిన్యూస్గా గడిచిన ఏడాదిన్నర కాలంలో అవకాశం దొరికిన ప్రతిసారి నరేంద్ర మోడీ వీరుడు, సూర్యుడు అని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన. ఇక నరేంద్ర మోడీ వీరుడు, సూర్యుడు అంటే సరిపోదేమని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాత నాయకత్వం పైన, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మొదటి తరం నాయకత్వం పైన భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ఒక క్యాంపెయిన్ ఏదైతే ఉందో ఆ క్యాంపెయిన్ని కూడా ఆయన ఎత్తేసుకున్నారు. జవహర్లాల్ నెహ్రూని ఒక నియంత అనడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు తన స్థాయిని తాను చాలా 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 దిగజార్చుకున్నారు. నరేంద్ర మోడీని పొగిడే క్రమంలో ఆయన విలువలని కూడా కోల్పోయి మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకోవడం కోసం దిగజారిపోతున్నారు అని అనిపిస్తోంది. నెహ్రూ పైన చేసిన విమర్శల తర్వాత అటువంటి ఇంప్రెషన్ తెచ్చుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. వీటన్నిటికీ కారణం ఆంధ్రప్రదేశ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఉన్నంత లాయల్గా, జగన్మోహన్ రెడ్డి కంటే లాయల్గా నేను బీజేపీతో ఉంటున్నానని భారతీయ జనతా పార్టీకి ప్రూవ్ చేసే ప్రయత్నం ఆయన పదే పదే చేస్తున్నట్లు కనపడుతోంది. దానిలో భాగంగానే నన్ను నమ్మండి ప్లీజ్ అని ఒక రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా ఉంది ఆయన పొగడ్తల వర్షం.